శుభోదయం మిత్రులందరికీ జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. మనము కొన్ని రోజులుగా ఈ నెల 22న అయోధ్యలో శ్రీరాముని యొక్క మన ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్న నేపథ్యంలో రోజు ఆ యొక్క రాముని యొక్క విశేషాలు, రామాలయ ప్రతిష్టకు సంబంధించినటువంటి విశేషాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు కూడా ఒక విషయం తెలుసుకుందాం. అదేంటంటే అక్షింతల విశేషత. మనకు అక్షింతలు అనేటువంటిది మనకందరికీ తెలుసు. అక్షింతల యొక్క విలువ ఎంత ఉంటుందో. మనం దేవుని కళ్యాణానికి వెళ్ళినప్పుడు, రాముల వారి కళ్యాణానికి కానీ, శివపార్వతుల కళ్యాణానికి కానీ, ఏ కళ్యాణమైనా వానికి వెళ్ళినప్పుడు తప్పకుండా మనము అక్షింతలు సమర్పిస్తాము. అదేవిధంగా మన పెళ్ళిళ్ళైనప్పుడు కూడా ఖచ్చితంగా మనందరం కూడా వధువులకు అక్షింతలు వేస్తాము తలపైన. అంటే ఎంతో పవిత్రంగా భావిస్తాము. వివాహ వేదికను కూడా చాలా పవిత్రంగా భావిస్తాము. అట్లాగే ఏదైనా శుభకార్యమైనప్పుడు ఖచ్చితంగా ఆ అక్షింతలు అంటే పసుపు, నెయ్యి, కుంకుమ, పసుపు అవన్నీ తయారు చేసినటువంటి అక్షింతలను ఆశీర్వదించడానికి, ఆశీస్సులు అందజేయడానికి ప్రతి ఒక్కళ్ళు వాడేటువంటి అక్షింతలు. అంటే ఆ అక్షింతలు మరి ఈరోజు మరి ప్రతి ఒక్క ఇంటికి కూడా అవి రావడం అనేటువంటి జరుగుతుంది. అసలు ఏంటి అసలు అక్షింతలు? ఈ కార్యక్రమం అటువంటి ప్రధానమైన ఉద్దేశం మనం తెలుసుకోవాలి. ఏంటంటే ప్రజల భాగస్వామ్యంతో ఈ రామాలయం నిర్మాణం అవుతుంది అనేటువంటిది ఫస్ట్ ఫండమెంటల్ పాయింట్ గుర్తుంచుకోవాలి. మొట్టమొదటి రామశిల ఉద్యమం జరిగింది. అయితే రామశిల అంటే ఆ రోజు రామ మందిర నిర్మాణం కొరకు చాలామంది ముందుకొచ్చారు, మేము కడతాం అని. కదా, అట్లా కాదు. ప్రతి ఒక్క హిందువు యొక్క చెయ్యి పడాలి ఇందులో, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క చెయ్యి పడాలి. ఇప్పుడు మనము అయోధ్య వెళ్ళినప్పుడు, ఇప్పుడు నిర్మాణం అయిన తర్వాత అక్కడ అడుగు పెడితే ఒక అద్భుతమైనటువంటి అనుభూతి కలుగుతుంది. అక్కడ చెయ్యి పెడితే ఆ ఇటుక మీద, ఆ గోడల మీద, అరే నా యొక్క చెయ్యి కూడా ఇందులో ఉంది, నా భాగస్వామ్యం కూడా ఇందులో ఉంది అనేటువంటిది మనకు ఆనందం అనిపిస్తుంది అన్నట్టు. అట్లా దేశవ్యాప్తంగా అప్పుడు రామశిలలు అంటే ఇటుకలు దేశవ్యాప్తంగా ప్రతి గ్రామానికి వెళ్ళాయి, ప్రతి ఇంటికి వెళ్ళాయి. మనము వాటిని పూజించి రామాలయ నిర్మాణానికి అవి ఇటుకలు పంపడం జరిగింది. అదేవిధంగా రామజ్యోతి అనేటువంటి ఉద్యమం జరిగింది. ఆ రామజ్యోతి కూడా దేశవ్యాప్తంగా మొత్తం అటక్ నుంచి కటక్ వరకు, కన్యాకుమారి నుంచి మరి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి గ్రామంలో కూడా రామజ్యోతి తిరిగింది. ఆ రామజ్యోతి దర్శనం చేసుకున్నాము. ఇట్లా ఏదైనా కూడా ప్రజల భాగస్వామ్యం కావాలనేటువంటిది ఇందులో ప్రధానమైనటువంటి ఉద్దేశం. అట్లాగే ఈ అక్షింతలు కూడా ఏంటంటే మనము ఇటుకలు పంపాము, జ్యోతిని పంపాము, మన యొక్క అన్ని రకాలటువంటి ఆలయ నిర్మాణంకు మనం పూర్తి సహకారము మరి దేశ ప్రజలందరం కూడా పంపడం జరిగింది. ఇప్పుడు మనం అన్నీ చేశాము. ఇప్పుడు అయితే చివరికి రాముడు తన ప్రతిష్ట సందర్భంగా తన యొక్క అక్షింతలను అందరికీ కూడా ఆశీస్సులు అందజేయడానికి దేశ ప్రజలందరికీ కూడా, అయోధ్యకు రాని వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి అటువంటి వాళ్ళందరికీ కూడా తన యొక్క మరి తన ప్రాంగణంలో తన పాదాల చెంత పూజింపబడ్డటువంటి అక్షంతలను మరి దేశ ప్రజలందరికీ కూడా మరి చూడండి, రాముడు మనం రాముడికి చేసిన సేవలకు గుర్తుగా రాముడే స్వయంగా ఆ అక్షంతలను తన పాదాల వద్ద పూజింపజేసి మన దేశ ప్రజలందరికీ కూడా పంపడం జరుగుతుంది. చూడండి, ఇది అసలు అర్థం చేసుకోవాలి మనం. అయితే బాలరాముడి యొక్క రాములల్లా పాదాల వద్ద పూజింపబడినటువంటి పూజిత అక్షంతలు మన ఇంటికి రావడం జరిగింది. ఆ అక్షంతలు మరి ఎంతో ఘనంగా గ్రామాన ఊరేగింపులు చేసుకుంటూ మనము వాటిని మంగళారతులతోటి మరి మంగళ వాయిద్యాలతోటి ఊరేగింపు చేసుకొని మన ఇంటికి స్వాగతం పలికాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ అక్షంతలు ఏం చేయాలనేటువంటిది ఇక్కడ చాలామంది మరి అడుగుతున్నారు. అయితే ఆ అక్షంతలను మన ఇంట్లోపట ముంచుకున్న తర్వాత వాటిని మన వృద్ధి చేసుకోవాలని చెప్తున్నారు. అంటే వృద్ధి చేసుకోవాలంటే ఏంది, వాటిని పెంపొందించుకోవాలి. అంటే మన ఇంట్లో అక్షంతలు కొన్ని తయారు చేసుకొని పసుపు, కుంకుమతోటి, నెయ్యి వేసుకొని అందులో ఈ రాముల వారి అక్షంతలు ఏవైతున్నాయో అవి అందులో కలుపుకోవాలి. అట్లా వృద్ధి చేసుకోవాలి. అవి మన పూజా గదిలో ఉంచుకోవాలి. మరి ఈ అక్షంతలు ఏం చేయాలంటే ఈ 22 నాడు రాముల వారి విగ్రహ ప్రతిష్టాపన నాడు మన తలపైన అందరం కూడా కుటుంబ సభ్యులం మన తలపైన వేసుకోవాలి. ఒకళ్ళు ఆశీర్వాదం తీసుకోవాలి, ఆ రాముడి యొక్క ఆశీస్సులు తీసుకోవాలి. అదేవిధంగా మనం పవిత్రమైనటువంటి పండుగల రోజు, మరి పవిత్రమైనటువంటి శుభకార్యాల రోజు, పెళ్లి రోజు కానీ, మరి పుట్టినరోజు కానీ, ఇంకా ఏదైనా పండుగలు, ఉత్సవాలు, వేడుకల రోజు పూజా గదిలో ఉన్నటువంటి ఆ అక్షంతలను మన నెత్తిపైన మరి ఎప్పుడైనా కూడా మనము ఆశీస్సులు తీసుకోవచ్చు. మన నెత్తిపైన పిల్లలపైన మరి ఆశీస్సులు అందజేయవచ్చు. అదేవిధంగా మన ఇంట్లో ధాన్యం ఉంటుంది, మనం తినేటువంటి బియ్యము కానివ్వండి, మన ధాన్యం ఉంటుంది. ఆ ధాన్యం లోపల కూడా ఇవి వేసినట్టయితే అవి ప్రసాదంగా మారుతుంది, అది పవిత్రంగా మారిపోతాయి.
ఈ విధంగా ఈ అక్షంతలను మనము చాలా విలువైనటువంటిగా ఇందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని గ్రహించి మరి ఎప్పుడు కూడా మనము వాటిని వృద్ధి చేసుకుంటూ వాటిని నిరంతరము వాడేటువంటి ప్రయత్నం చేయాలి. ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు కూడా మరి పిల్లలు కానీ శుభకార్యాలకు జరిగినప్పుడు కానీ ఈ అక్షంతలు అనేటువంటివి వధూవరులకు కానీ మన ఇంట్లో పెళ్ళైనప్పుడు కానీ మన ఇంట్లో వధూవరులకు కానీ పెళ్లి కూతురు కానీ మన అందరికి కూడా ఈ అక్షంతలు తలపైన వేసి ఆశీస్సులు అందజేయవచ్చు. ఈ విధంగా ఈ అక్షంతలను మన అందరం కూడా పవిత్రంగా భావించి వీటి యొక్క అంతరార్థాన్ని అందరికి కూడా తెలియజేసే ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.